ఏ ఆందోళనకు గాని 2 ముఖాలుంటాయి. 2 వెర్షన్‌లుంటాయి. సో, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తుంటారు. కానీ మధ్యలో కొంతమంది బలైపోతుంటారు. ఆ నిరసనలో పాల్గొన్నటువంటి కొంతమంది నిజాయితీ గల యువకులు బలైపోవచ్చు. అట్లాగే నిజాయితీగా డ్యూటీ చేసినటువంటి పోలీసులు కూడా బలైపోయారు. సో, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఈ జెన్‌జీ ఉద్యమం ఏదైతే జరిగిందో నీట్ పేపర్ లీక్ సంబంధించి దాంట్లో మీరందరూ గమనించే ఉంటారు. పోలీసులు చాలా మంది రక్తమోడిలు పాపం. తలకాయలు పలిగిపోయి రక్తం చిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో, ఎవరో చేసినటువంటి అంటే వాళ్ళు దేశ రక్షణలో భాగంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే నెత్తులైతే వలిగిపోయినటువంటి పరిస్థితి చూసినాం. సో, ఇక్కడ ఏం జరిగినా సో, శాంతియుతంగా నిరసన చేస్తున్నామని అటు సీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మా డ్యూటీ మేము చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఈ లోపల వాళ్ళ తలకాయలోనే అయితే ఈ పోలీస్ కుటుంబాల ఆవేదన ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఒంటి నిండా రక్తంతో నాన్నని ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీస్ కుమార్తె ఆవేదన న్యాయం చేయాలని కుటుంబాల డిమాండ్. సో ఏంది మరి మా నాయనేమో రక్తంతో ఇంటికి వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి వాళ్ళ కుమార్తె అంటుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో ఎంతో మంది పోలీసులు గాయపడినా వారి గురించి ప్రజలకు పట్టట్లేదని ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్ళు కూడా మన దేశంలోని భాగస్వాములే, మన కామన్ మ్యాన్సే వాళ్ళు కూడా. ఇప్పుడు మనకు నిరసన తెలిపే హక్కు ఎట్లయితే ఉందో ఉద్యోగ ధర్మం, విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటది. వాళ్ళకు కూడా వ్యక్తిగత అంటే వాళ్ళకు కూడా హక్కులుంటాయి. ఇక్కడ చూడుర్రి, ఈ నిరసనలో గాయపడిన కొంతమంది పోలీసుల కుటుంబ సభ్యులు శుక్రవారం మీడియా ముందుకొచ్చారు. నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మా నాన్న ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్. ఆందోళన సమయంలో జంతర్ మంతర్ వద్ద విధులు నిర్వహించే క్రమంలో కొంతమంది ఆయనపై మూకలు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. 4 గంటల పాటు నాన్న స్పృహలో లేరు. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆయన యూనిఫామ్ అంతా రక్తంతో తడిసిపోయింది. కానీ సామాజిక మాధ్యమాల్లో నాన్ననే నేరస్తుడిగా నిందిస్తున్నారు. ఆయనపై దాడి చేసిన వారే న్యాయం కావాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకే గాయపడిన పోలీసుల కుటుంబాలతో కలిసి సుప్రీంలో పిటిషన్ వేశామని ఓ ఎస్ఐ కుమార్తె మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. సో వీళ్ళు ఏం చేసిరు? వీళ్ళు ఆల్రెడీ చట్టం తెలిసిన వ్యక్తులుగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిరు. సో ఏదైనా ఉంటే న్యాయంగా అట్లా పోరాటం చేయాలి, కేసులు వేసుకోవచ్చు, నిరసన తెలుపుకోవచ్చు, శాంతియుతంగా నిరసన తెలుపుకోవచ్చు, లేదా న్యాయం కోసం కోర్టులకు కూడా పోవచ్చు. ఈ కోర్టులో న్యాయం జరగలేదంటే ఇంకో కోర్టు, ఆ కోర్టులో కూడా ఒక బెంచ్ తీర్పు మీకు నచ్చకపోతే ఇంకో బెంచ్, ఇట్లా ఎన్నో ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఇట్లా దాడులు చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం గుర్తు చేయాలి. ఇక్కడ ఈ దాడులు చేసిన వాళ్ళకు మాకు సంబంధం లేదు, ఆ ఆందోళనకారులు మాకు సంబంధం లేదు, మా పార్టీ కాదు, మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, వాళ్ళని మీరు శిక్షించుకోవచ్చు అన్నట్టుగా ఏది కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అభిజిత్ దీప్కే వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ మధ్యలో బలైన లేవు. సో మళ్ళీ వీళ్ళు కూడా చేసే కాడికి చేసిరు. నిరసనకారులు అందరూ కూడా మన పిల్లలే, ఇక వాళ్ళకి క్షమిస్తున్నా అని చెప్పేసి మోడీ ముందుగాలేమో ఎక్కడో అక్కడ పట్టుకపోయారు, జైల్లో వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో వాళ్ళని ఇడిచిపెడుతున్నా తీ అని చెప్పేసి మోడీ అంటుండే. ఇట్లా ఇడిచిపెడుతున్నా అని చెప్పేసి క్షమిస్తున్నా అని వీడియో చేసినప్పటికి కూడా కొంతమంది పట్టుకపోయే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరిని కాపాడే ప్రయత్నం అయితే సీజేపీ చేయదు. మొత్తం దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరిగినాయి, అన్ని ప్రధాన శ్రేణి నగరాలలో అయినాయి. మరి వాళ్ళని కాపాడేటోళ్ళు అయితే లేరు. సో ఏది ఏమైనా సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలంటే నువ్వు ఏ ఆందోళనలు పాల్గొన్నా కూడా నువ్వు కూర్చుని నిరసన చేయాలి, ర్యాలీ చేయాలి. అంతే తప్పితే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ, ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయడం కానీ తప్పు. అట్లనే పోలీసు ఉద్యోగులు కూడా మరి కంట్రోల్ తప్పుతున్నప్పుడు చేసిరా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఆదేశాలతో చేసిరా, అది తేల్చాల్సి ఉంది, తేల్చాల్సి ఉంది. న్యాయ పోరాటం వీళ్ళు కూడా చేస్తారు. కావాలని వాంటెడ్గా లాఠీ చార్జీలు చేసిరా, కావాలని ఎత్తులు వాళ్ళ కొట్టిరా అనేది కూడా తేలాల్సి ఉంది. సో ఇక్కడ వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల మీద దాడి చేయడం తప్పే, ఇక్కడ కొంతమంది ఆకతాయిలు పోలీసుల మీద దాడి చేయడం కూడా తప్పే. సో ఏది ఏమైనా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీకి ఆటంకం కల్పించకూడదు అనేది కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ మొత్తానికి ఈ ఉద్యమంలో చాలా మంది అమాయకులే బలైపోయారు అనేది మాత్రం ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది.